డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ కొత్త కాంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ there are few things which happened for the film. Book My Show లో thousands of bots వచ్చేసి 8, 9, 10 అండ్ రేటింగ్స్ ఉన్న కాడ సడన్గా 1 రేటింగ్స్ థౌజండ్స్ ఆఫ్ రేటింగ్స్ వచ్చినాయి. సో 9.5, 9.6 ఉన్నది మెల్లమెల్లగా యావరేజ్ పడతా ఉండే. బట్ కలెక్షన్స్ ఎక్కడ తగ్గలేకుండే. ఆ టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం అంటూ ఉంటాము ఎన్ని రోజులు ఇదే సినిమా చూస్తుంటాం, మన ఇండస్ట్రీకి కొత్త సినిమా రావాలి, కొత్తగా ఉండాలి సినిమా అని. బేసిక్గా ఏ పవర్ లేని నేను, మా డైరెక్టర్, మా ప్రొడక్షన్ టీము, ఆల్మోస్ట్ అందరం, ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మా టీం మొత్తంలో నేనే ఇంకొక 7-8 సినిమాలు చేసిన సీనియర్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ మా ప్రొడ్యూసర్ కొత్త, మా డైరెక్టర్ కొత్త, అంటే చాందిని సీనియర్ అనుకోండి. సో అందరం కలిసి ఒక ఈజీ కమర్షియల్ సినిమా చేయొచ్చు, కానీ 6 సంవత్సరాలు ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకి, తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. సో మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ డోంట్ ఫైండ్ వేస్ టు ఇదే ఈ బాట్స్. నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు మనకి, అండ్ నేను పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు. ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ లైక్ కీప్ ట్రయింగ్ న్యూ కాంటెంట్ అండ్ స్టిల్ మేక్ ఇట్ కమర్షియల్ అండ్ స్టిల్ గెట్ గుడ్ ఫిల్మ్స్ టు ఆడియన్స్. అండ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. అండ్ మా సినిమాకి కూడా ఒక 4 పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను. డెఫినెట్లీ ఈ సినిమాకి గామి వోంట్ స్టాప్ హియర్. గామి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. సినిమా రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్. మా ఇంటెన్షన్, మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేసినామన్నది అర్థం చేసుకోండి. అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి. అండ్ అర్థం కాలేదు అంటే వీఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనీథింగ్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ మస్ట్ నో. డెఫినెట్లీ మనం డ్యూనో ఏదో అయితే పోయి బట్టలు చింపేసుకొని చూసేస్తుంటాము. డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో. ఇఫ్ యూ పే లిటిల్ కాన్షియస్, కొంచెం అటెన్షన్ పే చేస్తే అర్థమైపోయే సినిమా. నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు అవుతారో, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థమైందో అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ వన్స్ అగైన్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్, థియేటర్స్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఏది అఘోరాదా సార్? ఇదే కదా సార్, అఘోరా క్యారెక్టర్ ఇచ్చిన సార్.